వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. చెప్పండి. ఇది ఫిలిం నగర్ ఇంట్లో, ఇంతకుముందు ఫిలిం నగర్ లో ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో లాన్ లో 4 అల్లుళ్ళు 4 కూతుళ్ళ ఉన్నాం. అప్పటికి మునిమనవరాలు ఒక్కతే తను, ఇంకా మిగిలిన పిల్లలు పెళ్లిళ్ళు కాలేదు అప్పటికి. తను ఒక్కతే అప్పుడు అమెరికా నుంచి వచ్చింది అప్పుడే. అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. మనస్సుని మా అమ్మాయి, అల్లుడు, మా వీళ్ళంతా పిల్లలు, చెల్లెళ్ళ పిల్లలు, వీళ్ళంతా అల్లుళ్ళు. మీ ఫ్యామిలీ మొత్తం అంతా అప్పటికి సగం ఫ్యామిలీయే. అదే ఇప్పుడు ఇది కాకతీయ అని ఉంది. ఇది చాలా మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళు కదా, వరంగల్లో ఇచ్చారు. ఓకే, 95లో. 95 గ్రేట్ మాస్ట్రో 1995 కాకతీయ గేట్ అది. అవునండి, అవును, శిలాతోరణం. ఇదేమో 67లోనో 1969లో తీసిన ఫోటో. ఇది ఫోటో అయినా పెయింట్ వేయించారు? ఫోటోనే బ్లాక్ అండ్ వైట్ అది చేసి ఆర్ట్తో చేయించారు. ఈ బాక్స్ కైనా స్పెషాలిటీ ఉందా? లేదండి, మామూలుగా నాన్నగారికి వచ్చినవి. ఇవన్నీ కూడా అంతేనండి? ఇవి ఊరు నుంచి తీసుకొచ్చాం. మా ఊళ్ళో పాత పెట్టెలు ఉంటాయి కదా, నాన్నగారికి వచ్చినవి కాదు ఇవి. అవి తాతల నాటివి, ఆస్తులు అవన్నీ అక్కడ. ఇవన్నీ ఊరు నుంచి వచ్చినవే. నాయనమ్మ పెట్టి అనుకోండి, దాంట్లో నగలు పెట్టుకునేది అప్పట్లో. అన్ని అరలరలు ఉంటాయి లోపల, భూషణాలు. తనకు కొంచెం బంగారం పిచ్చి ఎక్కువే ఉండేది. అందరూ ఆడపిల్లలకి నాన్నగారి దగ్గర నుంచి మీకు అసలు ఆభరణాల వ్యామోహం లేదా? చిన్న చిల్లకి చాలా ఎక్కువ ఇష్టం నగలంటే. అంటే అందరూ సింపుల్ గానే కనపడ్డారు, అందుకంటే నేను. అదే మా నాయనమ్మకు చాలా ఉండేదిట. అయితే నేను పుట్టక ముందే నాయనమ్మ చనిపోయింది. నాన్న అప్పుడే హైదరాబాద్ వచ్చారు. అమ్మ చిన్నది, తనకు అంత తెలీదు. అవి ఏం చేయాలో నాన్నకు తెలియక అవి అమ్మేశారట. సింపుల్. చాలా నగలు ఉండేవి తనకి. అసలు మీ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? ఒక్కరే నాన్న, అక్క చెల్లెళ్ళు కానీ వేరెవ్వరు లేరు. నానంత గారాభంగా ఎవరు పెరగలేదు నాకు తెలిసినంత వరకు. మీరు కూడా గారంగానే పెంచారు మీ నాన్నగారిని, పిల్లలు కూడా. ఇవన్నీ చాలా గారాభం. ఇవన్నీ నాన్నగారికి వచ్చినాయినా? నేను చిన్నప్పుడు నాన్న పడుకుంటే వాకిలి ఊడవనిచ్చేది కాదుట, గిన్నెలు దోమనిచ్చేది కాదు. నాన్నంత బాపు అనేవాళ్ళు. బాపు లేచిన తర్వాతే పని అమ్మాయి రావాలి లోపలికి, ఊడవాలి. అంత 10 గంటల వరకు 11 వరకు పడుకున్నా లేపేది కాదుట. చాలా గ్రేట్ గా పెంచారు అసలు. ఇప్పుడు ఇవన్నీ వచ్చినవేనండి నాన్నగారికి వచ్చిన మొమెంటస్? అన్ని ఇంకా పైన స్టోర్లో చాలా ఉన్నాయి, తీయలేదు మేము, సరిపోదని. అదంతా సినిమావి. ఇది జ్ఞానపీఠది? ఇది జ్ఞానపీఠ. ఇదా? అది సైటేషన్. అది ఈ జ్ఞానపీఠ వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించిందండి అసలు? అదంటే తెలుగు వాళ్ళలో రెండో వ్యక్తి ఆయన. గ్రేట్. అది వెళ్ళాము, నేను పిల్లలు వెళ్ళాము ఢిల్లీకి వెళ్ళాము. అయితే వచ్చే ముందు పివి నరసింహారావు గారు ఫోన్ చేశారు. నేను చెప్పా కదా నాన్న పడుకుంటే లేపని. ఆయనే స్వయంగా ఫోన్ చేశారు. చేసి నారాయణ రెడ్డి గారిని మాట్లాడాలంటే పడుకున్నారండి అన్న. పిఏ తీసి చేశాడు. ఇట్లా పివి గారు మాట్లాడతారని ఆయనకు ఫోన్ ఇచ్చారు. లేదండి నాన్న పడుకున్నారు. ఆయన చెప్పలేదు, విషయం చెప్పలేదు. లేదండి 5 తర్వాత నేను ఫోన్ చేయిస్తాను అన్న. పివి గారు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పాను. నాన్న లేచిన తర్వాత ఇట్లా ఫోన్ చేశారంటే లేపాల్సింది కదా అన్నారు. నేను లేపను అన్నాను. తర్వాత తెలిసింది జ్ఞానపీఠ చెప్పడానికి. కానీ మీరు ఆయన చేసినప్పుడు అలా అన్నారంటే మీకు నాన్నగారి మీద అది. ఇప్పుడు ఇది జ్ఞానపీఠకి ఇచ్చే బొమ్మ అండి ఇది? అదే. ఇది టీవీ ఇంటర్వ్యూస్ అప్పుడు ఎప్పుడో పోతే నాన్నేం పెద్ద బాధపడలేదు. పాపం ఏదో మోజుపడి తీసుకెళ్ళాడు, వదిలే అన్నారు. అంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు? అది పట్టుకెళ్ళింది మాకు తెలియదు. 2-3 రోజులు తర్వాత చూసుకున్నాం. బ్యాగ్స్ ఇట్లా పెద్ద బ్యాగ్స్ వేసుకొచ్చారు. ఆ బ్యాగ్ లో తీసుకెళ్ళిపోయారు. వేసుకెళ్ళారు. తర్వాత ఎప్పుడో చూసేసరికి లేదు. అయితే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి చెప్పాను, నాన్నకు చెప్పకుండా చెప్పాను. ఆయన ప్రయత్నించి తెప్పించి వైజాగ్లో నాన్న బర్త్డే చేసిన రోజు అప్పుడు స్టేజ్ మీద ఇచ్చారు. అప్పుడు మళ్ళీ తెప్పించారు, పోరాడి సాధించుకొచ్చారు. నాన్నకు చెప్తే వద్దంటారు, ఎందుకు అంటారు. అవును, అందుకని ఆయనకు చెప్పాను, ఆయన తెప్పించి పెట్టారు. మొత్తానికి మీరు సాధించుకొచ్చారు. అదే మళ్ళీ ఇవ్వరు కదా వాళ్ళు. అది అవునండి, మరి అవును. ఈసారి ముట్టుకుంటే సౌండ్ అయ్యేలా. ఇప్పుడు ఇదంతా మీరంటే ఈ హాల్ అంతా కూడా ఇప్పుడు నాన్నగారి కోసం మీరు ఇప్పుడు తయారు చేశారు? నాన్న కోసమే అనుకున్నాము.
కానీ అప్పటికే నాన్న లేరు. ఇది అదే అన్నారు కదా, పూర్తి start అవ్వలేదు చేసి. అప్పటికి ఆ. పూర్తి అవ్వలేదు. నాన్న ఏంటంటే లిఫ్ట్ లోంచి పడ్డ అనుభవంతో నాకు కింద రూమే ఉంచండి, పైన రూమ్ లో వద్దన్నారు. అందుకని ఒక రూమ్ నాన్న కోసం నాన్న అంత లోపల అట్లాగే ఉంది. నాన్న బెడ్ అన్ని, రైటింగ్ టేబుల్, కుర్చీ అన్ని లోపల ఉంది. ఇప్పుడు ఇది కటౌట్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? లేదు, ఇది మొన్న విశ్వంబర్ అవార్డు రోజు 29th జూలై రోజు అక్కడ రవీంద్రభారతిలో పెడతాం కదా, అది తీసేస్తారు కదా, వాళ్ళు తీసేస్తారని ఇది ఒకటి తెచ్చేసాం, బాగుంది కదా అని. ఇప్పుడు ఇవన్నీ నంది అవార్డులు వచ్చాయి కదా పాటలకి, గుర్తున్నాయి మీకు? ఏ పాటలకి నంది అవార్డు వచ్చిందో? కంటే అమ్మ అని ఒకటి, తర్వాత ప్రేమించులో పాట ఇక్కడ ఉంది, దీని మీద రాసి ఉన్నాయి. ఇది ఒక ప్రేమించేది ఉంది, అదేమో తెలుగు వెలుగు. అన్ని చలనచిత్రాలు కానీ ఇచ్చారు. ఇది అది పద్మభూషణ్, ఓకే, ప్రతిభామూర్తి అవార్డు, తెలుగు వెలుగు. అవన్నీ దానికి. ఇది దీని స్పెషల్ గా ఉంది. ఓకే ఓకే, ఇది స్పెషల్ గా ఉంది. ఇది నార్త్ లో ఇచ్చారండి, ఇది రాష్ట్రగీతం. ఇది ఓకే, బిల్వారా సోవియట్ ల్యాండ్ అన్ని అక్కడ ఉన్నాయి. ఓకే, ఇదేమో అమ్మ అవార్డు, ఉమెన్ రైటర్ కాబట్టి మొల్ల విగ్రహం లాగా చేయించాను, ఒకటి చేయించి పెట్టాను మోడల్. ఇదేదో హ్యాండ్ రైటింగ్ తో ఉందండి, నాన్న రైటింగ్ తోని ఎవరికి దొరికిందో పంపించారు. ఓహో, ఏమో ఇది నాకేమో పాట అది నాన్న రైటింగ్, హ్యాండ్ రైటింగ్ పైన పెట్టారు సహస్తాలతో రాసిన గీతం, ఎవరో దాచించారు అనమాట మొత్తానికి. చాలా స్పెషల్. ఇవి కూడా అంతేగా మొల్ల చేయించాను. ఓకే, మీరు అమ్మగారి పేరు మీద ఇవ్వడానికి. 50th యానివర్సరీ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా. ఇవన్నీ ఇంత శ్రద్ధగా పెట్టారు మీరు అసలు నిజంగా. ఈ సాక్షి మీదే ఎక్సలెన్సీ అవార్డు. ఇదేమో ఘంటసాల గారి భార్య సావిత్రి గారు పంపించారు, వాళ్ళ ఇంట్లో ఉంటే పంపించారు. అది ఎవరి రేటింగో తెలీదు, నాన్న రేటింగ్ కాదు. ఫస్ట్ పాట దాని మీద మెడ్రాస్ అని ఉంది, నన్ను దోచుకుంది ఒకటి పాట. ఓకే ఓకే, ఫుల్ పెడదాం ఉండండి ఒకసారి. చాలా చిత్రంగా, చాలా మీకు అపురూపమైన విషయాలన్నీ దొరికాయి. ఆవిడిచ్చారు అది. అవునా, ఆయన రాసుకుని ఉంటారండి, ఘంటసాల గారి రైటింగ్. ఎందుకంటే ఆయన పాటలు రాసుకుంటారు అన్నట్టుగా విన్నాను నేను. ఉంటాయట ఇంకా ఉంటే ఒక నాన్న రేటింగ్ తో ఏమన్నా ఉంటే ఇమ్మని అడిగాను. అంతే కదా మరి, న్యాచురల్ అది. బాగుంది. ఫస్ట్ పాట అంటే అది ఫస్ట్ సినిమా అనుకోండి. ఫస్ట్ పాటే అంటారు. అదే విన్నాను, రికార్డింగ్ అయింది కదా. రికార్డింగ్ అయింది అది. జెట్టి బీడి జెట్టి గారి, వెంకటరామన్ గారు. లేకపోతే ఇది వెంకటరామన్ గారిది అది. ఇది తెలుగు యూనివర్సిటీ అనుకుంటా, తెలుగు యూనివర్సిటీ కాన్వకేషన్ ఫోటోస్. రామారావు గారు నాన్న ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఆ తలపాగాలన్నీ. రామారావు గారు ఆర్టిస్ట్ కదా, అవును, గీసి ఇచ్చారట అన్ని. అవునా, ఓకే ఓకే. ఆయన ఛాన్సలర్ కదా అప్పుడు దాన్ని. అవును, నాన్నగారు విసిగా చేశారు కాబట్టి. ఇవన్నీ సినిమాలకు వచ్చినవా అండి? అన్ని సినిమాలు ఇవి. సినిమా అంతా ఓ వింగ్లా పెట్టేశారు. ఇవి ఆవిడ మెడ్రాస్ వాళ్ళు ఇచ్చేవారు అవే కదా, ఇది వీణలు అన్ని ఏవో మీటింగ్స్ లో. ఇంకా అదే అవును. ఏది మిస్ చేయలేదు మీరు. ఇంకా పైన చాలా ఉన్నాయి, తీయట్లేదు, సరిపోతున్నారు ఇంకాను. ప్లేస్ చాలా నన్ను వచ్చాయి, మరి ఏం చేద్దాం. అన్నేళ్ల నుంచి కదా. అవునండి, స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ పిలిచేవాళ్ళు నాన్నని. ఇదేంటండి ఇది? అది ఊరికే మేము ఇంట్లో మీరు పెట్టుకున్నది, నాన్నగారిది కాదు అది. ఓకే ఓకే. వ్రతాలు అవి చేస్తారు, చిన్న చెల్లెళ్ళను యమున ఇద్దరు, అందులో దేవుడిని పెట్టడానికే. కానీ దాసరి గారు కూడా ఎక్కువ సినిమాలకే చేశారు, ఇబ్బంది పడినా కానీ. దాసరి గారికి ఆయన అసలు వదలరు కదా, వదలరు అసలు. ఎందుకంటే శివరంజని అద్భుతమైన పాట కదా. అదే మరి, అందుకని తూర్పు పడమరలో శివరంజని సినిమా కూడా రాశారు. సినిమాకి తర్వాత జయసుధ సినిమా తాత మనవడితో మొదలైంది. చాలా అనుబంధం, ఆత్మీయత. అది ఈ రోజుకి కూడా అందరూ వర్తించుకునే పాట అసలు అది. అంటే అప్పట్లోని ఫిలాసఫీ రాశారు ఆయన. కానీ వరేణి ఆ పాట విని చిన్నప్పుడే గ్రాండ్ పా ఎందుకు అట్లా రాశారు, అంతా బూటకం అని. మనం బాగున్నాం కదా, బూటకం ఎందుకని రాశారు అంటుంది. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడే అర్థమైపోయింది వాళ్ళకి. అంటే సినిమా సందర్భం అట్లా ఉందిలే, అందరికి వర్తించదు అన్న. ఆ సినిమా ఎంత 6 ఏళ్ళు 5 ఏళ్ళు
బాగా వినేది కావ్యమంతా విని ఎందుకు గ్రాండ్ పా లక్మాన్ చంపేసాడు అయ్యయ్యో అసలు ఆ, అని అప్పుడే అంటే విషాదం నచ్చదు అనమాట, అది విషాదం నచ్చదు. చంపాలి క్యారెక్టర్ వదిలేయచ్చు కదా వెళ్ళిపోయేది కదా ఎక్కడికన్నా. అయితే మొన్న బ్యాలే అప్పుడు మళ్ళీ గుర్తు చేసాం, ఇట్లా అన్నావు కదా తను చెప్పింది కదా వదిలేదు, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతే పిచ్చోడు అయిపోతాడు, బతుకున్నాను తెలిస్తే నేను పోతే కంటే కొన్ని రోజులు మర్చిపోతాడు అని జస్టిఫై చేశారనమాట. మళ్ళీ రిపీట్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇట్లా వచ్చినవే కదండి మొత్తం అన్ని ఇంచుమించుగా. ఇది మొన్న నాన్న నా పాత పెట్టెల్లో ఊర్లో దొరికింది, ఓకే, ఇంటర్మీడియట్లో రాసినవి 10th లో రాసినవి. అవునా? అవి చాలా పాతగా చిరిగిపోయి ఉంటే తెచ్చి మళ్ళీ book ఫేర్ చేసి పుస్తకం వేయించాను. అవునా? ఇది నాన్న రైటింగ్ అప్పుడు, ఓకే, ఇది బిఏలో ఉన్నప్పుడు, బిఏలో సంతకం అది. ఓకే, మధ్య మధ్యలో ఇదిగో ఇది హ్యాండ్ రైటింగ్, ఇది కొట్టివేతలతో ఉన్న హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది. ఆ పుస్తకంలో ఉండింది అనమాట. అది అట్లాగే ప్రింట్ చేయమని చెప్పాను. చెకోరి. ఇది బిఏ అనుకుంటా, నేను ఊరికే 50 అని వేశాను. బిఏలో రైటింగ్ మారింది కాబట్టి బిఏ అనుకుంటా. అదే అది కరెక్టే అండి, ఫస్ట్ చిన్నప్పుడు దానికి తర్వాతకి మారుతుంది కదా రైటింగ్. ఇది భలే శిష్యులని నాటకం ఏదో రాశారు అప్పుడు అప్పట్లోని. ఇది అప్పుడు రైటింగ్ ఓకే, గొలుసు రాతలాగా ఉంది. అవును, అప్పట్లో వాళ్ళ రైటింగ్ ఇంచుమించు అందరిది అలాగే ఉంది. సంతకం ఇక్కడ ఇంటర్మీడియట్ అని రాసుకున్నారు, ఇంటర్ సీనియర్ అని రాసుకున్నారు. అది చూసి అది సాక్ష్యం అని అది పెట్టాను అనమాట. అంతే అంతే కదా మరి, లేకపోతే ఎవరు నమ్మరు, అందుకని అది కూడా పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఎవరు క్వశ్చన్ చేయకుండా. ఇదేమో బాగా అంటే మన అందరి గురించి, నాన్నకన్నా సీనియర్ పోయిట్స్ గురించి రాసినవి అక్కడక్కడ వచన కవితల్లో ఉంటే తీసి ఒక పుస్తకంగా వేయించాను. ఓకే, బైండ్గా అందరి గురించి ఉన్నాయి ఇందులో. చాలా రాసి చాలా వేశారా? సమన్వయం అనేది అందరి గురించి రకరకాల సమన్వయం ఉపన్యాసాలు, ఉపన్యాసం, అక్కడ సమన్వితం, అది ఓకే, సమన్వయం, ఇవన్నీ పిల్లల పేర్లు. సమన్వితం ఒక మనవడి పేరు, ఒక ముని మనవడు. సమన్వయి మనవరాలి పేరు. ఓకే ఓకే, అట్లా వాళ్ళ పేర్లు వచ్చేటట్టుగా పెడుతున్నాం. బాగుంది. ఇంకా నాన్నకు పిల్లల పేర్లు పెట్టడం ఇష్టం. అదే అంటున్నారు కదా పేర్లు అదే ఇది ఉమెన్స్ డే చేస్తున్నాం ప్రతి సంవత్సరం. 3 ఏళ్ళకి ఒకసారి, 3 ఏళ్ళు అయింది. వీళ్ళందరి గురించి మాట్లాడినవి ఇచ్చేస్తున్నప్పుడు ఇక మీరు నన్ను యశోదా ఠాకూర్ గారి నెంబర్ అడిగాను. కరెక్టే. ఇవన్నీ నాన్నగారు చదువుకున్న పుస్తకాల కాదండి, నాన్నవే ఆర్డర్లు పెట్టలేదు, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. కన్నడం వాటిలలో మొన్న విశ్వంబర పంజాబీలో ఒకరు చేశారు. అవునా? ఓకే, పంజాబీలో సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు చేయించారు. అవునా? వాళ్ళే చేయించారు. అస్సామీలో ఒక అమ్మాయి చేస్తుంది, అపరాజిత పూజారి అని తను చేస్తుంది. మలయాళంలోనేమో సుష్మా శంకర్ అని తను చేసింది. నానున్నప్పుడే అడిగింది, తర్వాత ఏమో ఎట్లా చేస్తుందో అని చెప్పి అనుకున్నాం, కానీ పంపింది. మళ్ళీ మలయాళం తెలిసిన వాళ్ళకి చూపెట్టాం, అది బాగుంది అన్న తర్వాతనే ఒప్పుకున్నాం. మంచిది. మళ్ళీ ట్రాన్స్లేషన్ బాగాలేకపోతే అర్థం కూడా మారిపోతుంది. అవును, ఇప్పుడు ఒరియాలో వాటిల్లో కూడా బెంగాలీలో కూడా ఒక అతను చేస్తా అన్నారు. ఓకే, సంతోషం. అసలు అన్ని భాషల్లోకి వెళ్ళాలి కదా. అది నాన్నకు అప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వేరే భాషలోకి రావాలి తనది అనేది, అట్లాంటివి ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు చాలామంది అన్ని భాషల్లో చేయించుకుంటున్నారు, అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇది అప్పటిది నాగార్జున సాగరం కవర్ పేజ్ అయింది, పుస్తకం కవర్ పేజ్. పుస్తకం జరిగిపోతుంటే ఈ మధ్యన ఇదేనా మీరు డాన్స్ బ్యాలే చేయించారు? అది నేను మీకు లింక్ పెడతాను చూడండి, చాలా బాగా చేసింది యశోద ఠాకూర్. అవును, పంపారు, చూశాను నేను, బాగుంది అది. శివరంజని, అవునా? మీ ఊళ్ళో కట్టిందా ఇది? ఇక్కడ ఊరు ఏ ఊరు అన్నారు? హనుమాజిపేట అని వేములవాడకి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అంటే పెన్ను బుక్ నాన్నది అదే కదా సింబల్ అని. పుస్తకం ఉంటుంది, కింద పుస్తకం, పైన పెన్ను, నిబ్బు కనిపించింది. ఇవి అంతా ఇంట్లో ఉన్నదేనా ట్రెజర్? ఇవన్నీ తంబురా పెట్టారు. ఎవరైనా సంగీతం పాడతారా? అప్పుడు ఇచ్చారు, వచ్చిందేనా? యమున వీణ నేర్చుకుంది, వీణ. ఓకే, ఇది కాదు, నేర్చుకుందని చెప్తున్నాను. ఘంటసాల ఫంక్షన్ రోజు అనుకుంటా ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా నాన్నగారు వేగా ఇవన్నీ కూడా. అవన్నీ
అది అమ్మ ఫోటో అండి అక్కడ పెయింటింగ్ అది. అవును, అది పెయింటింగ్ చూసి అనుకున్నాను. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.